ఓం శాంతి. అవ్యక్త సూచనలు 11/3/2025. సత్యత మరియు సభ్యత రూపే కల్చర్ను అనగా సంస్కృతిని అలవర్చుకోండి. ఇప్పుడు స్వచ్ఛత మరియు నిర్భయత యొక్క ఆధారంతో సత్యత ద్వారా ప్రత్యక్షతను చేయండి. నోటి ద్వారా సత్యత యొక్క అథారిటీ స్వతహాగానే తండ్రి ప్రత్యక్షతను చేస్తుంది. ఇప్పుడు పరమాత్మ బాంబు అనగా సత్య జ్ఞానము ద్వారా ధరణిని పరివర్తన చెయ్యండి. ఇందుకు సహజ సాధనము సదా నోటిలో మరియు సంకల్పాలలో నిరంతర మాల సమానముగా పరమాత్మ స్మృతి ఉండాలి. అందరి లోపల ఒకటే ధ్వని ఉండాలి. నా బాబా. సంకల్పాలు, కర్మలు మరియు మాటలలో ఇదే అఖండమైన ధ్వని ఉండాలి. ఇదే నిరంతర జపము ఉండాలి. ఎప్పుడైతే ఇది నిరంతర జపముగా అవుతుందో అప్పుడు ఇతర విషయాలన్నీ స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఓం శాంతి.